హలో ఫ్రెండ్స్. మనం ఇండియన్ హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878 సంబంధించి. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ఇట్ వాస్ పాస్డ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వైస్రాయ్ లార్డ్ రిప్పన్ అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఇట్ వాజ్ రిపీల్డ్ బై వైస్రాయ్ లార్డ్ లిట్టన్ అన్నారు. సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మనకి ఇక్కడ ఇంటర్చేంజ్ చేశారనమాట. ఇట్ వాజ్ పాస్డ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వైస్రాయ్ లార్డ్ లిట్టన్. ఇట్ వాజ్ రిపీల్డ్ బై వైస్రాయ్ లార్డ్ రిప్పన్ అని ఉండాలి. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిసిన ఫస్ట్ స్టేట్మెంట్ ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి కరెక్ట్ ఆన్సర్ మిగులుతుంది. ఆప్షన్ బి ఓన్లీ 3 and 4 స్టేట్మెంట్స్ కరెక్ట్. వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878 known as the Gagging Act. The law was enacted to take government action against vernacular newspaper, especially అమృత్ బజార్ పత్రిక. మనకి ప్రీవియస్గా యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2005లో ఈ క్వశ్చన్ వచ్చింది. హుమంగ్ ద ఫాలోయింగ్ రిపీల్ ద వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. ఎవరు వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని రిపీల్ చేశారో అని అడుగుతున్నారు. మనకు ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి లార్డ్ రిప్పన్. ఆర్ ఫర్ ఆర్. లార్డ్ రిప్పన్ రిపీల్ ద వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకి లూసెంట్ జర్నలాజీ బుక్లో గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాంట్లో మనకి లార్డ్ లిట్టన్, లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ ఫస్ట్ పాయింటే రిపీల్ ఆఫ్ ది వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. నెక్స్ట్ మనకి స్పెక్ట్రమ్ బుక్లో చూసుకున్న లార్డ్ లిట్టన్, లార్డ్ రిప్పన్ ఫస్ట్ పాయింటే రిపీల్ ఆఫ్ ది వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. మనకి వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ రిపీల్ చేసింది లార్డ్ రిప్పన్ అనే విషయం తెలిస్తే మనకిచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. ఈ విధంగా గవర్నర్ జనరల్స్ నెక్స్ట్ వైస్రాయ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి రివైజ్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.